హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి బూరెలు అండి. ఇంట్లో మనకి దోసపిండి లేకపోయినా సరే ఇలా ఇన్స్టెంట్గా మనం బూరెలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా కొబ్బరి బూరెల కోసం లోపల స్టఫింగ్ అయితే తయారు చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం వేసానండి. 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలపాలి. ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి. తర్వాత దాన్ని ఇలా దగ్గర పడేంత వరకు ఉండలా ఫామ్ అయ్యే వరకు కూడా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టానండి. అందులోకి 1 కప్పు చికెన్ పాలు, అలాగే 1 కప్పు వాటర్ వేసాను. ఒక 3 స్పూన్స్ పంచదార వేసి బాగా కలిపానండి. ఇప్పుడు పాలు బాగా మరగాలన్నమాట. పొంగొచ్చి మరిగించాను. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసానండి. ఉప్పు వేసి ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా స్మాష్ చేస్తూ బాగా కలుపుకొని సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇలా మెత్తగా ముద్దలు అయితే చేసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ కొబ్బరి మిశ్రమం కూడా చల్లారింది కదండి. దీన్ని కూడా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉండేలా ఫామ్ అయ్యే వరకు మనమైతే దీన్ని కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంటే మనకి ఇది కొంచెం స్టిక్కీగా రావాలండి. స్టిక్కీగా వస్తే సరిపోతుంది. చూడండి, చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండి నుంచి కొద్దిగా మిశ్రమం తీసుకుని ఇలా బాల్లో అయితే చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే లోపల మనం కొబ్బరి స్టఫింగ్ పెడతాం కదా. అందుకని కొంచెం పెద్ద బాల్స్ అయితే చేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత ఆ పిండిని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా కొబ్బరి బూరెలు అయితే తయారు చేసుకోవాలి. దీన్ని కొంచెం పలచగా స్ప్రెడ్ చేసి తర్వాత అందులో మనం కొబ్బరి ఉండ పెట్టాలండి. పెట్టేసి బయటికి రాకుండా దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. మిశ్రమం బయటికి రాకుండా బాగా కవర్ అయ్యే విధంగా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి దీన్ని మెత్తగా బాల్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కొబ్బరి మిశ్రమం బయటికి రాదు. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని అంటుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలన్నమాట. నేను అన్నీ కూడా మీకు తయారు చేసేసాకైతే చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా రుబ్బిన పిండి లేనప్పుడు కొబ్బరి బూరెలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ కూడా తయారు చేసానండి. ఇప్పుడైతే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా మనమైతే కొబ్బరి బూరెలు వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తుంది, సరిగ్గా ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఆయిల్కి తగినన్ని వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేనైతే ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించాను. తర్వాత వీటిని అయితే మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఈ కలర్ వస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.